సార్ ప్రెస్ కవరేజ్ అంటే ఏమనుకుంటున్నారండి? వీడియో కెమెరాలు కూడా ఎలా చేయట్లేదు. ఇది అసలు పద్ధతేనా? టేప్ రికార్డర్ లాగేసుకున్నారు, పైనుంచి కింద చెక్ చేస్తున్నారు. మమ్మల్ని టెర్రరిస్టులు అనుకున్నారా, ప్రెస్ వాళ్ళు అనుకున్నారా సార్? పోనీ పెన్ను పేపర్ అయినా అలౌ చేస్తారా సార్? వాస్తవాలు మాట్లాడుకుందామని. వాస్తవాలు కనబడుతూనే ఉన్నాయి కదా సార్. మీరు 15 మందిని ఎన్కౌంటర్ చేశారు. సారీ, అది ఎన్కౌంటర్ కాదు, మర్డర్స్ చేశాం. మర్డర్స్ అని ఓపెన్ గా చెప్తున్నారు, రాసేమంటారా? మీరు పోలీస్ ఆఫీసర్ ఏంటి మర్డర్స్ ఎందుకు చేశారు సార్? వాజ్పేయి గారు తెలుసా? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. తెలుసు. వాజ్పేయి గారికి పెళ్లి అయిందా? స్టిల్ బ్యాచులర్. వరల్డ్ కప్ క్రికెట్ లో ఇండియా గెలిచిందా, ఓడిందా? లాస్ట్ మినిట్ లో ఓడిపోయింది. అయినా అన్ని తెలిసినవి అడుగుతున్నారండి సార్. చనిపోయిన వాళ్ళంతా నరహంతకులని మీకు తెలుసా లేదా? తెలుసు సార్, మా పేపర్లలో పెద్ద పెద్ద హెడ్డింగ్లతో వేశాం సార్. అన్నీ తెలిసి మృగాలను చంపడం ఎందుకని అడగడం తప్పు కదండి. అయినా చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకూడదు కదా. చట్టాన్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళకి చట్టాన్ని అప్లై చేస్తాం. చట్టాన్ని చీప్ గా చూసే వాళ్ళకి ఇదే ట్రీట్మెంట్ ఇస్తాం. హ్యుమానిటీ గ్రౌండ్స్ లో అన్అఫీషియల్ గా చేశాను. అఫీషియల్ గా మీకు ఏది మంచిదనిపిస్తే అది రాయండి. నమస్కారం. మీరు మీ భార్య బిడ్డలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి సార్. సుభాష్, ఆ హోంవర్క్ కాస్త పూర్తి చేయరా. నేను మీ స్కూల్కి వస్తే నీ తల్లి నేను చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నీకు చదువు చెప్పించి చెప్పించి నాకొచ్చిన చదువు కూడా మర్చిపోతున్నాను రా. వింటున్నావా? నీకే వస్తున్నాను. హోంవర్క్ చేయమంటే ఇక్కడేంట్రా ఎగురుతున్నా? డాడీకి ఫోన్ చేయమంటావా? చేసుకో. రాను రా, నీకు పొగరు బాగా ఎక్కువైపోయిందా. డాడీ వచ్చే టైం అయింది, నీ పని చెప్తాను. మమ్మీ, ఏంట్రా డాడీ వస్తున్నారు, కాఫీ తీసుకురా. మాకు తెలుసు, ఈ తెలివేంటో కాస్త చదువులో పెట్టు, సంతోషిస్తాం. ఏమండి చూడండి, వీడు పొద్దున్న నుంచి ఎంత అరుస్తున్నా వినకుండా ఇల్లు బీకి పంది వేస్తున్నాడు. చదువుకునే వాడిని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు? చదువా? వీడా టీచర్ అంటే టార్చర్ అంట. ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది, చూడండి. మీరే డిస్టర్బ్ అవుతారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలుగు 3, సైన్స్ 2.5, మ్యాథ్స్ 5. అడే నా లైఫ్లో ఇలాంటి మార్కులు ఎప్పుడు వినలేదు, చూడలేదు. నువ్వు నెలకి 4 సార్లు ట్రాన్స్ఫర్ అవుతుంటే ఇవి కాక 100 వస్తాయా? సంతోషించు, 0 రాలేదు. అసలు నేరం నాది కాదు. మరి నాదా? నీ డ్యూటీది. ఏంట్రా మాటలు డాడీతో? మరి ఇంకెలా మాట్లాడమంటా? నా వయసులో ఉన్నవాడు ఇప్పుడు 5th క్లాస్ చదువుతున్నాడు. నేను ఇంకా 2nd క్లాస్ లోనే ఉన్నాను. నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు నా మ్యాథ్స్ మార్క్స్ ఎంతో తెలుసా నీకు? 95. ఏమండి? సైన్స్ లో 96. ఏంటండి? సోషల్ లో 98 నాన్న. ఏమండి? పిల్లలకి ఎప్పుడు నిజాలే చెప్పాలి, నువ్వు మధ్యలో రావద్దు. అసలు అన్ని సబ్జెక్టులోనూ 90 అబోయేనా? ఇవన్నీ నీ మార్కులేనా? అంటే నాకు మమ్మీ చెప్పిందిలే, 7th క్లాస్ లో నీకు ఎన్ని మార్కులు వచ్చాయో. అసలు నా 7th క్లాస్ గురించి వీడికి నువ్వెందుకు చెప్పవే? ఏం లేదండి, అంటే సరదాగా ఉన్నప్పుడు. మీరంటే స్నానం చేతురు కానీ